డబ్బులు అనమాట అంత అది మర్చిపోయినా అయ్యేసరికి అలాగా గవర్నమెంటే ఒకంతు దండమంటే మరి 300 దండేసి తెచ్చిస్తున్నాడు. ధనవంతుడు అయిపోయాడు. ఎవరు పొడి చెట్టి ధనవంతుడు అయిపోయాడు. ఒకరోజు ఎంత జరుగుతుంది మీటింగు, చాలా జనం వచ్చారు. యేసు ప్రభువు ఈ లోకంలో అప్పుడు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో అనేక రోగులు బాగు చేసి చచ్చిపోయిన వాళ్ళు బతికించి అక్కడక్కడ జనాలు కూడితే అక్కడే మీటింగ్ పెట్టిస్తారు. అప్పుడు జక్కయ్యను యేసు ప్రభువుని చూడాలని జక్క ఏం చేశాడో కొట్టోడు. అందువల్ల ధనవంతుడైన జక్కయ్య అనమాట మేడు సెట్ ఎక్కిపోయి యేసుని చూడాలని. మనం ఏడు చేస్తామో మన హృదయం ఏముందో దేవుడికి తెలుసు. అందుకు జక్కయ్య హృదయము దేవుడికి తెలుసు. అందుకు జక్కయ్య మేడు సెట్ ఎక్కిపండు నేను వెళ్ళాలని ఇలా జనాలు వదిలేసి పరిగెట్టి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఏడు చేశాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగరా వచ్చిందని చెప్పాడు అనమాట. త్వరగా దిగవచ్చు త్వరగా వచ్చింది. ఇదిగో నీతో నేను నాతో వచ్చిన శాస్త్రమని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ జక్కయ్య రాక్షలన్నీ బయలుపెడిపోను. అంటే ఓ కొంత ప్రభుత్వం ధనమంటే ఎక్కువ పెట్టారు కదా. అందు గురించి నేను అప్పుడే బయలుపడిపోయినప్పుడు జక్కయ్య వంగాడనమాట. నేను చేసినంత తప్ప అనేసి నేను దండానికి ఇప్పుడు 4 గంటలు ఇచ్చేస్తాను. ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇచ్చాడన్నమాట. కొట్టుతారంటే మరి ఆశీర్వాదం అలా జక్కయ్య కూడా దేవుడిని చూడాలని ఆశపడ్డాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడిని చూడాలా, దేవుడు రాజ్యం వెళ్ళాలని మనము ఆశతో ఉండాలన్నమాట. అవునా? ఇప్పుడు సండే స్కూల్కి వచ్చారు. ఎప్పుడెప్పుడు వచ్చారు? 7:30కి రావాలి. 9 వరకు వస్తున్నారు. అలా రావాలి. పిల్లలకి ఎక్కడ చెప్పండి. రారాజు వస్తున్నాడు, జల్లాల రాజ్యం తెస్తున్నాడు. రారాజు వస్తున్నాడు, జల్లాల రాజ్యం తెస్తున్నాడు. త్వరపడయాగమరండి, చదువు చేయరండి. త్వరపడయాగమరండి, జల్లారా చదువు చేయరండి. రారాజు వస్తున్నాడు, జల్లారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడయాగమరండి, జల్లారా చదువు చేయరండి. అప్పుడు సుధమ్మ కుమారుని కాల్చుద్దాం అనేసి అదంతా పాపంతో నిండుకొని ఉందని దేవుడు ఆలోచించినప్పుడు అక్కడ ఎవరున్నారు? మర్చిపోయింది అక్కడ ఉన్నారు. నోటు భార్య తన బిడ్డలు 2 సరే ఆలోచిస్తున్న అక్కడికి వెళ్ళిన తర్వాత ధనం సంపాదించేశారన్నమాట. సంపాదించడానికి దేవుడి ఉద్దేశం ఏంటి? ఆ యొక్క సుధమ్మ కుమారంతా కూడా లాభంతో నిండుకొని ఉందని మనుషులు వచ్చి నోటి భార్య బయట వెళ్ళలే, ఈ పట్టణాన్ని కాల్చేస్తాం, అంత తొడు చేస్తాం. బంగారం ఉంది, ఇప్పుడు ఎండు ఉంది, ఇవన్నీ తీసుకోవాలి, చేయాలని తొడు చేస్తుంది, ఆలోచన చేస్తుంది. పట్టణాన్ని కాల్చేయాలని దేవుడు చూస్తుంటే అప్పుడు నోటిని బయటికి ఈడ్చుకొచ్చేసారు. ఎవరు? దేవదూత. ఈవిడికి ఒకే మనసు ఉండిపోయింది. సార్ లోకాశలపైనే మనసు పెట్టదు. ముందు దానితోనే తూర్పు మందమన్నాడు. అలా తడు చేయొద్దని అవునా? అవునా? దేవుడు కాల్చాలి చూద్దాం అనేసి ఎలా
కాలిపోతాను. చూసావా వెనక్కి తిరగంటుంది తిరుగు సోయ ఎంత మాట అదే అది లోకాశపై దేవుడి వైపు ముందు చూసి సాగడం ఇట్లా సరే అయిపోయింది.